బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మీటింగ్లు పెట్టడం జై శ్రీరామ్ అనడమే పనిగా పెట్టుకున్నారని, జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడుతున్నాయా, పథకాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మోదీని తీసుకువచ్చి ఓ మీటింగ్ పెట్టించి హిందీలో 4 మాటలు మాట్లాడించి తిరిగి పంపించి వేస్తారన్నారు. ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమీ మాట్లాడరని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించే ప్రయత్నం కూడా చేయరన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి బీజేపీ నేతలు నోరు మూసుకొని మౌనంగా కూర్చుంటారని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీల మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జై శ్రీరామ్ అనడంలో తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలంటూ నేతలకు సూచించారు.